హలో గైస్, 2020 హలో. సీజన్ ఐపీఎల్ నడుస్తున్నట్టుంది, నడవట్లేదు. ఏదో జరుగుతుంది, జరగట్లేదు. ఎందుకు అని అంటే ఎస్ఆర్హెచ్కి ఒక క్లియర్ విన్నింగ్ స్ట్రీక్ లేదు. లేనప్పుడు ఎట్లుంటుంది? బాధగా ఉంటుంది. కానీ అలా అని చెప్పేసి మేము టీం వదిలేసి వెళ్ళిపోతామా? అబ్బే, అవన్నీ జరగని పనులు. అవన్నీ జరగని పనులు. 4 మ్యాచ్లు కట్టకాలే ఉన్నాయి. వరకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. 4 మ్యాచ్లు ఉన్నాయి. వస్తాం, మళ్ళీ వీడియో చేస్తాం, ఏదో తలగొట్టుకుంటాము, ఏదో ఆలోచిస్తాము, షేర్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఎస్ఆర్హెచ్ స్పిరిట్ ఇస్ ఫర్ యూ గైస్. సో వెల్కమ్ టు ద ప్రివ్యూ షో ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ. ఒక చిన్న చేంజ్, మళ్ళీ అఖిలేష్ లేడు, ఐఎమ్ ద హోస్ట్ బ్యాక్ టుడే. సో వీ హ్యావ్ విత్ అస్ రిజుల్, సాయి మాధవ్, స్నేహిత్, రోహిత్ అండ్ పాచు. సో how is the Josh? Yes, yesterday's victory was bad. I feel yesterday loss was bad. Victory anakudu. Loss was bad. So Yeah. I think we are all sad, but that's fine. Let's head to our next matches. So I just have one question for all of you. Just can one person sum up, or if do you guys have anything about the previous match? Bachu. మనం ఎప్పుడైతే ఏదైతే మనం ఇంటెంట్ అని మాట్లాడుకున్నామో, అంటే ఓడిపోతున్న మ్యాచెస్ లో కూడా ఫైట్ ఇచ్చి ఓడిపోవాలని లాస్ట్ మ్యాచ్ ఏదైతే మాట్లాడినామో, నాకు నిన్న అది కనిపించింది అన్న. లైక్ అభిషేక్ శర్మ తొందరగా వికెట్ ఇవ్వకుండా, లైక్ ఈ ఫాట్ టిల్ ద లాస్ట్, లైక్ అట్లా అనిపించింది. అదొక పాజిటివ్. అండ్ వన్ మోర్ థింగ్, నితీష్ రెడ్డి మంచిగా రన్ స్కోర్ చేస్తున్నాడు. అంటే లైక్ లోవర్ డౌన్ ద ఆర్డర్ వచ్చేసి స్కోర్ చేయడం, ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ ఫర్ హిమ్ అనిపించింది. అండ్ ఆల్సో ఉన్నత్కత్ కూడా ఆ లాస్ట్ ఓవర్ ఉన్నత్కత్ కి ఇచ్చాడు ఏంది అనుకున్నాం, కానీ ఈ ప్రూవ్డ్ అందరినీ రాంగ్ ప్రూవ్ చేసిండు. అదొక పాజిటివ్. లైక్ మనం ఏదైతే ఫైట్ ఇచ్చి ఓడిపోయినా కూడా ఫైట్ ఇచ్చి ఓడిపోవాలనుకున్నామో అదైతే నిన్న జరిగింది అనిపించింది. పర్ఫెక్ట్. So, Rizul bro, yeah, Rizul bro. So, yesterday, I think at least, and it has been the case most throughout the season, we have been on the field physically, but mentally we are not there. There was some. I think previous time, I don't know where we were, but physically we were in Ahmedabad, mentally we were in Maldives. Surely. I don't know. I'm happy that Kavya Maran, despite a very bad season, gave our players a mental experience. Like ఎలా అంటే మనోళ్ళు ఇంకా అక్కడ మాల్దీవ్స్ లోనే ఎత్తుకొని ఉన్నారు, ఇంకా ఆ వైబ్ లో ఉన్నారండి. అంత బ్యూటిఫుల్ ఉన్నారండి మా కావ్య పాప. అసలు వాళ్ళేమో మాల్దీవ్స్ ఉంటే మనమేమో ఆడుకున్నా ఫుడ్ పెడుతుంది కదా మనకు ఆడుతుంది అని మనం తిట్టుకుంటాం. నువ్వు ఫుడ్ పెడుతుందని అట్లా అంత హార్ష్ గా మాట్లాడకు. నువ్వు ఓడిపోతున్న ఓనర్ కే బాధ లేదు, మాల్దీవ్స్ కి తీసుకెళ్ళింది ఫ్యాన్స్ మనము. టీం పెట్టినప్పటి నుంచి ఫోర్ట్రెస్ బ్రీచ్ చేయాలి. ఫోర్ట్రెస్ బ్రీచ్ చేసేందుకు వెళ్ళాం. దాంట్లో ఇప్పుడు ఫోర్ట్రెస్ బ్రీచ్ చేసావా, ఇది చేసావా, అది కాదు. ఇంత వర్స్ట్ సీజన్ లో కూడా కోపప్ అవ్వాలని చెప్పి మాల్దీవ్స్ తీసుకెళ్తే ఎంత బ్యూటిఫుల్ పార్టీ ఇచ్చిందంటే, మెంటలీ స్టిల్ ఇన్ మాల్దీవ్స్. గట్టిగా మాట్లాడతా వీడియోస్ చూసి వీ షుడ్ ఆల్సో బి ఇన్ మాల్దీవ్స్. దట్ ఈస్ కావ్య పాప. ఒకటి కాదు, రెండు కాదు, రీల్స్ చేశారు, వాలీబాల్ మ్యాచ్లు ఆడారు, ఫోటో షూట్లు చేసుకున్నారు. అదే కదా చేస్తారు. చూడు, వచ్చి రాగానే అభిషేక్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హీ వాంట్స్ టు ప్లే ఫర్ ద టీమ్ నౌ, రైట్? సి ఇన్నేదో అయిపోయింది. మీరు అట్లా మాల్దీవ్స్కి వెళ్ళారు, అంత ఫుడ్ బెటర్ ఇవన్నీ అనకండి. At the end of the day, the most positive thing, jokes apart, the most positive thing is the owners and the management, and especially the fans, are still backing SRH. Yes, scrap ante egiripoyindi, 300 ane scrap ante egiripoyindi. The people, the mind, the hype, the media hype, everything is now out. To be honest, now we can start fresh from this match for next season also. Let's put out every other hype. Let's create everything from the scratch. SRH always rises from the ashes, brother. ఇట్లా ర్యాండమ్ గా హైప్ లో నుంచి గాల్లో అంటే ఇంకెక్కువ ఎగరదు. మనం వీఆర్ ఆల్ ఈగల్స్. మన గద్ద మంచి హైట్ లోనే ఎగురుతుంది. కింది వచ్చింది అనుకో మళ్ళీ హైట్ తీసుకొని మంచి హైట్ కి వెళ్తుంది. సో లెట్స్ నాట్ పుట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దోస్ నెగటివ్ థాట్స్. మాధవ్ బ్రో, నీకు ఓకే సార్, ఇంకా కంప్లీట్. we might need a team change
but we were not as bad as what we put out in this season or yesterday, right? Yeah, We are yeah. not as bad as a team. We need some changes, but we are not as bad a team. The Yeah. players are much more capable. Yeah. I agree. Definitely. Madhav, continue. Sorry. ఓకే బ్యాటింగ్ వైజ్ నాకు పెద్ద ఇష్యూస్ లేదు. హెడ్ ఒక్కటి ఫైర్ అవుతే ఐ థింక్ అవర్ బ్యాటింగ్ ఇస్ వెల్ సార్టెడ్ అన్న ఫీలింగ్. బట్ ఫీల్డింగ్ ఇస్ వెరీ వెరీ బిలో పార్. ఐ వుడ్ సే వెరీ బిలో పార్ బట్ True. వన్ థింగ్, త్రూ అవుట్ ద సీజన్ యాక్చువల్లీ Frustrating. మనకి. అండ్ అండ్ అవర్ క్యాచింగ్ ఎఫిషియన్సీ ఇస్ థర్డ్ మోస్ట్. లీస్ట్ But- నుంచి Stats say like that, but our fielding is on the fielding. కమిన్స్ డ్రాప్ చేయడం, నాకు అసలు కమిన్స్ లాంటి ఫీల్డర్ డ్రాప్ చేయడం ఇట్స్ అంటే నువ్వు కమిన్స్ లాంటి ఫీల్డర్ డ్రాప్ చేసావన్న ఒక్క డ్రాప్ లాస్ట్ సీజన్ ఇట్లా చేశాడు ఇదే టైంలో ఆర్ఆర్ మీద. అది ఎలా అయిందంటే లాస్ట్ జైస్వాల్. వెళ్ళింది Jaiswal. సో There was one stat about the Cummins catch drop. He has dropped 5 catches, the most by any player in an IPL season, something like that. Or this Yes. season, I believe. Yeah. Yes, Oh. yesterday. సీజన్ See, Cummins usually drops. He either drops catches, he either drops bombs. So the dropping is very Yeah. common. The Right, dropping right. is very common. Sometimes he drops mind-blowing bombs. Sometimes he drops Right. catches. క్యాచెస్. Travis said too. అండ్ మనకి మోస్ట్ నెగటివ్ అయింది ఐ థింక్ షమి నాట్ Shami Firing didn't at click all. this season. Shami Didn't GT click this చేశాడు, Not. జీటీకి చేశాడు అంతే. సారీ, అది వేరే. అది జీటీకి చేశాడు. అన్ని కాదు స్లాట్ అక్క. బాల్స్. నో వర్డ్స్ టు నిజంగా అంటే ఎక్స్ప్లెయిన్. ఇంపాక్ట్ ప్లేయర్ మనకయ్యాడా జీటీకి అయ్యాడా అని అర్థం కాలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ కాదు, డైరెక్ట్ డ్యూటీ. నా అదే duty, లేదు. ఇంకా duty. GT జెర్సీలో వాడికి ఇంపాక్ట్ వెళ్తుంది. ఇంకా GT అదే జెర్సీలో. నన్ను రిషిక్ ఆడిండు, చెప్పినట్టు రషీద్ ఖాన్, ఎస్ఆర్హెచ్ ఆడిండు కానీ స్ట్రెంత్ కావడం కన్నా ఆయన వీక్నెస్ మీద వేస్తున్నాడు బాల్స్. నువ్వు ఏదైతే లైన్ అండ్ లెంత్ అంటున్నావు దానికి ఆపోజిట్ వేస్తున్నాడు ఫస్ట్ కి. అవును. రోహిత్ ఏదో అన్నావు నువ్వు. షమి జీటీకి ఆడిండు, రషీద్ ఖాన్ ఎస్ఆర్హెచ్ ఆడిండు. ఉమ్. అదే మొన్న మ్యాచ్ కూడా నేను స్నేహిత్ కలిసి చూస్తుండే. పవర్ ప్లేలోనే అనుకున్నాం మేము, అరే గిల్ ఇంకా సుదర్శన్ 150 స్ట్రైక్ రేట్ తో ఆడేటోళ్ళు, వీళ్ళు 200 స్ట్రైక్ రేట్ తోని 6 overs 84 కొట్టిర్రా, ఏంది ఎటు పోతుంది అనుకున్నాము. వాళ్ళు పవర్ ప్లే 84 కొట్టిర్రు, మనము 57 కొట్టినాము. అక్కడే 57. అయిపోయింది. అక్కడే Power play కి 30 అర్థమైపోయింది రన్స్ మాకు. ఆల్మోస్ట్ డిఫరెన్స్ లో ఉన్నాం. ఇంకా అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది. ఇంకా See, కిందికి మనం పడుకుంటా 34 పడుకుంటా రన్స్ వెళ్ళిపోయింది. అండి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను మీకు, వికెట్స్ ఉన్నాయి అంటే నువ్వు రన్ రేట్ కి దగ్గర వెళ్తున్నావు. ఫుల్ మ్యాచ్ రన్ రేట్. ఇప్పుడు పవర్ ప్లేలో వాళ్ళు ఎంత కొట్టారు వీళ్ళు ఎంత కొట్టారు అని అనుకో. నీకు విషయం చెప్తాను. 2014 ఒక ప్లే ఆఫ్స్ లో పంజాబ్ ఐ థింక్ హిట్ 200 ఏదో 210 ఏదో కొడితే సిఎస్కి 6 overs లో 100 కొట్టేసింది. 6 overs. Raina innings. రైనా That's super స్టేట్ innings. 87. 87. 87 25 balls. 87 out of 25 25. ఆ 100 runs కొట్టిన తర్వాత నెక్స్ట్ 100 runs was peanuts. From there they lost the match. It's all Right. about maintaining the runs. It was all about maintaining wickets. It is all about maintaining the pressure. It is just distributing your duties అంతా కూడా. అంత బ్రిలియంట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత ఓడిపోయారు అని అంటే ఎవడి మిస్టేక్ అని అంటే పంజాబ్స్ బ్రిలియన్స్ అని సిఎస్కే మిస్టేక్ అని అంట. ఇక్కడ కూడా మన పాయింట్ ఏంటి అని అంటే ఎస్ఆర్హెచ్ 10 per over కి దగ్గరలోనే ఉండే పవర్ ప్లేలో. అవును. It is about 10. We were just a Yeah. fraction below 10. We could cope it up. It's that thing in us that our batting order didn't want to cope up. Ante. It మన is not భాషలో about ఒక్క the మాటలో చెప్పాలి comparison. అంటే Hmm? అది మన భాషలో చెప్పాలంటే అది ఇంటెంట్ అంటాం కదా. అంతే, ఎగ్జాక్ట్లీ. మన భాషలో చెప్పాలంటే ఇంటెంట్. సో ఈ డిస్కషన్ సొల్లు. లెట్స్ జంప్ ఇన్ టు డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మన హోమ్ గ్రౌండ్. ఇంకా 2 మ్యాచెస్ వర్షం పడ్డది. ఆ వర్షం పడ్డది. వర్షం పడ్డది. ఇది వర్షం పడుతుంది. మత్స్యకారులు గొడుగులు జాగ్రత్త, మత్స్యకారులు బోట్లు జాగ్రత్త, గొడుగు తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ వద్దు. ఇంకా వర్షం 2 రోజులు పడ్డది. రేపు ఎల్లుండి మళ్ళీ వర్షం లేదు. మండే రోజు వర్షం లేదు. నౌ మై Nice. straight question to all of you. I just want all the 6 of you to tell me just one thing. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ పిచ్ ఉంటే ఛాన్స్ ఉంది. మన కుర్ర ఫ్యాన్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళ కోసం ఒక క్వశ్చన్. మనం 300 కొడతామా?
We are Copyright saving for ఉంది. Chinna అక్కడైతే Swami. వదిలేసాము, మళ్ళీ అక్కడికి Yeah, we are 300 saving for దగ్గరకు Chinna వచ్చాము Swami, చూడు. right? We are saving for Chinna Swami. చిన్న స్వామి సో ఏదన్నా అవ్వాలి అంటే చిన్న Saving for స్వామిలోనే చిన్న అవ్వాలి, స్వామి. అంతే. చిన్న స్వామిలోనే అవుతుంది ఏదైనా. జోక్స్ అపార్ట్, చిన్న స్వామి కోసమే మేము ఆపుకొని ఉన్నాం. కావాలంటే డీసీకి ఉదార్త హృదయంతో మేము 2 points ఇవ్వాలనే ఓకే, కానీ ఆర్సీబీకి మాత్రం ఇవ్వం. ఆ, నో సన్నా. ఆ? ఆర్సీబీ మిగిలిన పాయింట్ అడిగితే నో మ్యాచ్ల్లో సన్నా. నాకు టు బి హానెస్ట్ ఆర్సీబీ మీద గెలిస్తే నాకు సీజన్ సాటిస్ఫాక్షన్ ఒక రకంగా. మై సీజన్ 2021 అట్లనే ఎండ్ చేసుకున్నాం. అంతే. ఆర్సీబీ వాళ్ళంటే అండ్ ఎప్పుడు కేకేఆర్ మీద ఈ రెండింటి మీద ఆర్సీబీకి గెలిస్తే ఏదన్నా చాలా. ఉందనుకోండి, ఆర్సీబీకి ఎప్పుడు ఎదురు దెబ్బ మనమే ఉంటాం. వాళ్ళు గెలవాల్సిన మ్యాచెస్ లో మనతో పడిద్ది, మనం ఓడగొడతాము, కథం. 2020 అదే అయిందిగా. ఏదన్నా అదే 21 అవుతుంది, కూడా. కానీ లెట్స్ జంప్ ఇన్ టు క్వశ్చన్స్ రైట్ నౌ. Let's Rizul hope. have a question for you. We are Yeah. going against such a strong unit, such a strong batting unit in RCB right now. Sorry, RCB అంటున్నా. DC. DC. Aye, 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 aye. So DC is not a strong. There's so much of batting depth right now, and we are lacking that bowling depth. Then they are exclusively team with such a brilliant batting depth. What do you think we have to do with this bowling depth against that batting depth? What do you think we have to do? See, to be honest, I have lost hopes on our bowling unit. Hmm. Only batting's aggression can counter. The strength of DC's bowling is spin, and our strength of batsmen is attacking spin. So I think it's going to be bang bang. Their batsmen are also going to bang our bowlers, and we are also going to bang. So the team who is more aggressive will win. So Kill Bill, Bing Bang Masala. Yeah, it's going to be a high scoring thriller. Okay. Sai Madhav bro, same question. నీది కూడా అదే ఆన్సరా, లేకపోతే యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు టాక్? మోస్ట్లీ అదే ఆన్సర్, కాకపోతే స్టార్క్ హెడ్ అగేన్స్ట్ స్టార్క్ అన్నది ఒక నేను అడిగింది అదొక్కటి. బౌలింగ్, అంటే అడగని క్వశ్చన్ గురించి అడిగిన ఆన్సర్లు చెప్పాను. బౌలింగ్ ఏం చేస్తే మనం ఆ బ్యాటింగ్ డెప్త్ ని ఏదైనా చేయొచ్చు. బౌలింగ్ సేమ్ ఆన్సర్, రిజల్ బ్రోస్ ఆన్సర్ అని, అది కూడా సేమ్, లేకపోతే ఏం డిఫరెన్స్ కనిపించలేదు. నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సరే, వీళ్ళిద్దరు ఇదే ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఎనీబడి హ్యావ్ అ డిఫరెంట్ ఆన్సర్. ది అదర్ ఫోర్, స్నేహిత్, రోహిత్, బాచు, అఖిలేష్. మా బాచు Okay, చెప్తున్నా. సో మనము షమి ఆయన రోల్ ని ఆయన కరెక్ట్ గా పర్ఫామ్ చేయాలి. ఏదైతే స్వింగ్ బౌలింగ్ ని, సీమ్ బౌలింగ్ నమ్ముకున్నాడో అది కరెక్ట్ చేయాలి. హర్షల్ పటేల్ విల్ బి క్రూషియల్. హర్షల్ పటేల్ యాజ్ యూజువల్ మంచిగానే వస్తున్నాడు. ఆయన బేసిక్స్ అయినా ఫాలో చేసినామంటే లైక్ తీసే ఛాన్సెస్ ఉంటాయి. హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ క్రూషియల్ అవుతారన్న, అంతే. వాళ్ళ బ్యాటింగ్ ఆపాలంటే హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, ఉనత్కత్, ఈ ముగ్గురే. ఓకే. నౌ రోహిత్, నీకు ఒక క్వశ్చన్, మంచి ఇంటెలిజెంట్ క్వశ్చన్. మన మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, అలా అని చెప్పి మన మిడిల్ ఆర్డర్ చెండాలం అని అనలేము. మన టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, అలా అని చెప్పి మన టాప్ ఆర్డర్ చెండాలం అని అనలేదు. మన సీజన్లో ఇన్ని రికార్డ్స్ కొట్టాం, అయినా చెండాలమైన సీజన్ అని చెప్తున్నాం. సో ఇంత జరిగింది కానీ ఏమీ జరగలేదు. సో ఇదే రేషియోలో ఏం జరగవచ్చు మన నెక్స్ట్ మ్యాచ్లో DC తోటి? ఏం జరగచ్చు అంటే ప్లేయింగ్ లెవెన్ మార్చారు, ఏదైనా పక్కా జరగచ్చు. పక్కా వాళ్ళనే ఆడిపిస్తారు, ఎవరిని మార్చారు. బ్యాటింగ్ ఆర్డర్ అదే ఉంటది. నాకు తెలిసి అనికేత్ వర్మని కొంచెం పైకి పంపిస్తారు అనుకుంటా. ఓకే. అంటే లాస్ట్ DC మ్యాచ్ లో బాగా ఆడింది కాబట్టి 75 ఎంత కొట్టింది అనుకుంటా ఓకే. DC మీద. యా యా. అనికేత్ వర్మ పంపిస్తారు. అండ్ నితీష్ ఎన్కేఆర్ కూడా కొంచెం ఫామ్ ఉన్నాడు కాబట్టి ఈ కెన్ ఆల్సో కమ్ అప్. ఓకే. సో యూ సే ఇంత దరిద్రాల్లో కూడా కొంచెం పైకి ఈ ఆర్డర్ తీసుకొస్తామని అనుకుంటున్నాం. లాస్ట్ 2 మ్యాచ్ ఏంటంటే క్లాస్ అని పైకి పంపించి చేసినాం కదా, సో మారుస్తారు అనుకుంటున్నా. ఓకే. స్నేహిత్, నీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో అందరూ స్టార్క్ వర్సెస్ హెడ్, స్టార్క్ వర్సెస్ అభిషేక్ అని మాట్లాడుతున్నారు. ఇవన్నిట్లో మనం మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే అక్సర్ వర్సెస్ క్లాస్ అని కూడా కొంచెం టైటే. అక్సర్ వర్సెస్ క్లాస్ అని కూడా కొంచెం టైటే. అయితే ఇంతమంది గన్ బౌలర్స్ ని మన మీద బ్యాటింగ్ యూనిట్ మీద పెట్టారు. జంకకూడదు అని అంటే మనం ఇప్పుడు బ్యాటింగ్ పిచ్ పెట్టాలా, బౌలింగ్ పిచ్ పెట్టాలా? ఇంకకూడదంటే బ్యాటింగ్ పిచ్. ఓకే. బ్యాటింగ్ పిచ్ పెడితే మన బౌలర్స్ ఉతుకుతారు కదా, వాళ్ళని మనం చేసింగ్ చేయాలి, ఆ? వాళ్ళని అప్పుడు మనం చేసింగ్ ఉతుకుదాం చేయాలి. అంటున్నాం.
ఓకే. అన్న సో నాకు ఒక పాయింట్ ఉంది. చెప్పు నన్ను, చెప్పాలి బాగా చెప్పు. అన్న అంటే బేసిక్లీ ఫస్ట్ నుంచి కూడా మనం మన స్ట్రెంగ్త్ బ్యాటింగ్ యూనిట్ అన్నట్టు ఆక్షన్ నుంచి కూడా బ్యాటింగ్ బేస్డ్ టీమ్ లాగానే ఫామ్ చేసుకుంటూ వచ్చినాం. నన్ను అడిగితే వాట్ ఎవర్ అంటే ఓడిపోయినా గెలిచినా మన టీమ్ స్ట్రెంగ్త్ కి తగ్గట్టే పిచ్ ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ఓకే ఆకాష్. I kind of see the tears in Confused. Akash's eyes. Akash, I'm reminding you, we had more disastrous seasons. We had seasons Yeah, where SRH was a team that we forgot that existed in 2021. So I don't want you to cry. yeah. We still have You a few know, records in this season. So I have a very brilliant question for you again. Win yeah. the toss, choose to bat or choose to field? I feel like go bankers, man. If I win the toss, I'm gonna bat first. Put as many scores as much as you can. Leave it to the bowlers. Rest. Score Very as much as you can. I mean, we've not been good at chasing. Yeah, we had that brilliant chase, but not every day is gonna happen like that. 2 wickets up front and chasing, then we're looking like a team which cannot chase 130. We'll not go for that. We'll go Every batting day, first. We'll bat first. Score as much as you can. You fail, you fail. There's nothing else you can everyday fortune does not favor. do. fortune in Every day favor is of not What do Sunday. you mean? We've not had fortune the entire season. We've not had Yeah. fortune the entire season. Come on. Yeah. For Let's Abhishek have some Sharma, I was fortune. saying. Yeah. అభిషేక్ శర్మ ఏంటి నాన్న సీజన్ అంతా ఎవరికి ఫార్చ్యూన్ Yeah. వచ్చింది? అదే ఆ రోజు చేంజ్ చేసి కదా నో పంజాబ్ బాల్ అయితే మ్యాచ్, పంజాబ్ మ్యాచ్. స్టాప్. ఇప్పుడు They say we've not had నోరు any fortune. నోరు Every కాలిపోయిన తర్వాత దాని మీద చక్కెర వేసిన మాత్రం చేత mm. కాదు, ఆ వేడి తగ్గదు. నోరు కాలిపోయిన తర్వాత చక్కెర వేస్తే తీయక తగలదు కూడా తగలదు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్, నౌ జస్ట్ లాస్ట్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. Yes, we had a disastrous season. We're still joking. We're still supporting this team. We have problems. We have a lot of things to come. But I just want to ask each and every one person here about one thing. In the next 4 matches that we have, 2 home and 2 away, what is that just one thing in one line you want to see that may probably satisfy you? Or to be honest, in the next match, what is that one thing that you want to see which will satisfy you? So I'll start with Vijay bro. Okay. So even Pat Cummins was asked this question, I believe. So he told Let's stick to we SRH versus DC, bro. Let's not talk about the next 4 matches. I just want Yeah. about SRH DC, that one thing you want to see in SRH and DC which will kind of satisfy you. Okay, so I just want the spinners to be taken apart. We are known to be spin bashing teams. Just 3 overs. Vipraj Nigam, Kuldeep Yadav, accept 12 overs, right? Yeah. 12 overs, 150 runs, 140 runs. Perfect. Sai I mean, Madhav? I just take I want to take the anger out. We are all angry. Team is angry. Take the frustration out. Hit them out of the park. Okay, just before Sai Madhav tells you, I want the frustration to be drawn out of an RCB rather than DC. So it's just a small adjustment. And one more point. If I was Klassen, right, like in SA T20, if we had followed SA T20, Klassen came to commentary when Sunrisers was batting, and he said he had just one wish. He wanted to hit one ball outside the stadium. He told that against Sunrisers, when there were match against Sunrisers, he wanted to hit one ball outside the stadium. So He will that- come up with some. so Yeah, let's he will hope for come the with something. RCB match. So Sai Madhav, over to you. సో వన్ థింగ్ అంటే, మనం ఈ టీం గురించి ఇంత ప్రౌడ్ గా ఉన్నామంటే ఓన్లీ వన్ రీజన్, అవర్ కెప్టెన్, మా నాయకుడు టైప్ లో బాబు ఒక 3 wickets అన్న, 3 to 4 wickets ఒక్క మ్యాచ్ డీసీ మ్యాచ్ లో తీస్తే చూడాలని నా కోరిక. పెద్ద ఆశే. That's it. పర్లేదు, కోరికలే. స్నేహిత్, దట్ వుడ్ సాటిస్ఫై మీ అంట. గివింగ్ స్టార్క్ అండ్ ఎక్స్పెన్సివ్ ఓవర్. Super. అమ్మగా ఉంది కోరిక. కోరిక. ఇది సాటిస్ఫాక్షన్ If it లెవెల్ ఆఫ్ happens, స్పీక్స్ అంతే. I will be cloud nine. Yes. Head hitting star for 20 runs. రోహిత్, నీ కోరిక ఏంటి? షమీ బాయ్ వచ్చి ఇట్లా కేఎల్ రావులో ఇంకా డూప్లెసిస్ డక్అవుట్ చేయాలి. ఇట్లా అంటే కమ్మి మిడిల్ పర్ఫార్మెన్స్ స్టంప్ ఎగిరిపోవాలి. ఇట్లా కళ పొద్దున్న లేస్తే కళ రావాలి నాకు.
కళ కాదా నిజం అవ్వాలి, కళ కావాలని అన్నది. పగటి కల నిజం నిజమవుతాం కదా. కావాలి. ఇప్పుడు కోరికలైనా కూడా కొంచెం కాంట్రవర్షియల్ గా బిహేవ్ చేయొచ్చురా అంటే, నువ్వు కూడా లాస్ట్ కి అది కోరికే కదన్న కాంట్రవర్సీ ఎందుకు అంటున్నట్టుంది. బాచు సరే నీ ఓకే. కోరిక ఏంటి? నేను ఏం సీరియస్ గా లేదన్నా చెప్తా. ఆ, ఒక్క నిమిషం. స్పిన్ బౌలింగ్ కొంచెం ఆ, ఈ సీజన్ లో అంత ఎఫెక్టివ్ లేకుండా స్పిన్ బౌలింగ్ కొంచెం డామినేట్ చేయాడు డీసీ మ్యాచ్ లో. ఆర్సీబీ మ్యాచ్ లో పనికొస్తాయి, ఎందుకంటే ఇప్పుడు దిస్ మ్యాచ్ లేటెస్ట్ మ్యాచ్ అగైన్స్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే, ఆర్సీబీ గెలిచిందంటే దే స్పిన్ బౌలింగ్ వల్లనే. సో మనం కూడా ఫుల్ గెలవాలంటే వర్క్స్. మనం స్పిన్ బౌలింగ్ వల్లనే గెలవాలి, కొంచెం డామినెంట్ గా పర్ఫామ్ చేసి. ఓకే బాచు. ఏం లేదన్నా, మన బ్యాటింగ్ ఫస్ట్ మ్యాచ్ 286 చూసా, పంజాబ్ కింగ్స్ 246 చేజింగ్ చూసా, సరిపోద్ది. మన బౌలింగ్ ఏదైతే షమి వస్తే షమి ఇంటర్నేషనల్ బౌలర్, బౌలింగ్ సెట్ అయిపోయింది. ప్యాట్ కమిన్స్, షమి, హర్షల్ పటేల్ వచ్చాడు. అరే బౌలింగ్ గట్టిగా ఉందని ఏదైతే మాట్లాడుకున్నామో, వాళ్ళు ముగ్గురు వాళ్ళ పొటెన్షియల్ కి తగ్గట్టు బౌలింగ్ వేసి మంచి బౌలింగ్ వేస్తే చాలన్న. నాకు బ్యాటింగ్ మీద ఎప్పుడూ డౌట్స్ లేకుండే, బౌలింగ్ అప్ టు ద మార్క్ వేస్తే చాలు. ఓకే ఆకాష్, యువర్ విష్. Yeah, so I want the Swish where we play one game dominating in all departments. Every game I see, we're so sloppy in fielding, we almost give away bowling before the game even starts. And batting, like for some time, we give glimpses that we're in a game, and once things fall apart, we don't give anything anymore. One game where you feel like every ball counts, every single movement counts. Give me one such game, dominate the entire freaking game, then I'll be more than happy. That's పర్ఫెక్ట్, all I want. పర్ఫెక్ట్. సో అందరి కోరికలు అడిగాను కాబట్టి నా కోరిక ఒకటి చెప్తాను నేను. నవ్వకండి, సీరియస్ నవ్వకండి, సీరియస్ సీరియస్ మ్యాటర్. నవ్వకండి. నా కోరిక ఏం తెలుసా? గెస్ చేయండి. 300. ఈశాన్ కిషన్ ని డ్రాప్ చేసి ఆ తర్వాత ఏడింది ఏడు కొద్దిసేపు ఆడిని. Oh, it's అన్నా actually అన్న, నేను cool. చెప్దాం Pretty అనుకున్నా cool. అన్న. Pretty అభినయ్, cool, నేను చెప్తాను. honestly. ఐ Or జస్ట్ maybe వాంటెడ్ Smaran. అది. Maybe Anyway, get that guy anyway. Smaran or Tide. Anyone. Get a Like, get I think somebody, get a youngster and make them Get play. Get a Yeah. youngster and make them play. And I ఐడే want that కాకుండా youngster to మనకి shine. I want that Yep. youngster to shine. బెంచ్ టు I really don't want that oldie to go and shine. I want that youngster to come and shine. I want somebody like a Thaide or Smaran to come and shine. యా That ఎగ్జాక్ట్లీ, will make నేను me feel స్మరణ్ happy. రావాలని ఫస్ట్ నుంచి అనుకుంటున్నా. నేను స్మరణ్ See, వస్తే లైక్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. Thaide in a ఓకే, top order, yeah. నాకు ఏంటంటే Friday is also same role. I just want a youngster to come and shine. That makes me feel that okay, my future is good. This is what happened to us in 2021. Sudden Umran Malik వచ్చి ఖతర్నాక్ వేసేసరికి 2022 was very beautiful. I was excited. Arey, this guy, how will this guy bowl అని చెప్పి. So I Yes, was yes, just yes. excited. So ఇంకా లేట్ చేయకుండా let's go to our last round. One bold prediction, 100 rupees bet on. నా ఇంత మాట్లాడిన తర్వాత మళ్ళీ బోల్డ్ ప్రిడిక్షన్ వేస్తున్నారు ఏంటి వీళ్ళు అని అంటే, మేము అంతే, మా ప్రిడిక్షన్ గేమ్ కి మేము మళ్ళీ వస్తాము. సో విల్ జస్ట్ గో రివర్స్ అగైన్. ఆకాష్, స్టార్ట్ విత్ వన్ బోల్డ్ ప్రిడిక్షన్ అండ్ 100 rupees on. Make it fast. Okay, one bold prediction. Pat Cummins to get a couple of wickets in power play. 100 rupees on Travis Head. బాచు, బోల్డ్ ప్రిడిక్షన్ 3 wickets ఇన్ పవర్ ప్లే, 100 rupees bet on అభిషేక్ శర్మ అగైన్. ఎవడి 3 wickets? మనకా వాళ్ళకా? అది వాళ్ళవి 3 wickets మనం తీయాలి. అది చెప్పు ముందు. Okay. 3 wickets in Clarity power play important. ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్. అది బౌలింగ్ ఫస్ట్ అయినా, ఫస్ట్ ఇన్నింగ్స్ అయినా, సెకండ్ ఇన్నింగ్స్ అయినా, ఎప్పుడైనా సరే. రోహిత్, 100 rupees. I will stick with Jaydev Unadkat. 2-3 Very good. wickets again. Goal prediction: Stark will go wicketless and 50 runs. We will play him. ఇది బోల్డ్ ఆర్తనాదాలు ఎంత మంగళ వాయిద్యములో ఉన్నాయి. కరుణించు. అది భువనగిరి చెప్పనా? అది అండి. bold prediction, Harshal Patel will take 3 wickets with vicious Yorkers. 100 rupees. Next, 100 rupees on Unadkat. Ban.
ఆశాజీవివే. ఓకే. లార్డ్ ఈజ్ నాటింగ్ అన్న చాలా రోజుల తర్వాత. లెట్ హిమ్ లార్డ్. అదే అదే. సాయి మాధవ్. ఓకే, బోల్డ్ ప్రెడిక్షన్ వచ్చేసి కమిన్స్, సేమ్ ఇందాక చెప్పింది, కమిన్స్ టు టేక్ 3 to 4 wickets ఓవరాల్ గా ఓకే ఇన్ ఇస్ స్పాన్ ఆఫ్ 4 overs. 100 rupees ట్రావెల్స్ హెడ్. ఓకే రిషిత్ బ్రో. Bold prediction: our sliding star will ball this time. ఓ స్లైడింగ్ స్టార్ అంటే Yeah. నితీష్ కుమార్ రెడ్డి, మా NKR. పేరు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. And 100 rupees bet on Aniket Verma coming in early and bashing the spinners. ఓ దట్స్ గుడ్. సో Nice. రిషిత్ బ్రో ఇస్ యాక్చువల్లీ ఆఫ్టర్ ద స్పిన్నర్స్. సో Yeah. నా బోల్డ్ ప్రిడిక్షన్, నా 100 రూపీస్. మై బోల్డ్ ప్రిడిక్షన్ ఇస్ హెడ్ అండ్ అభిషేక్ 100 runs partnership. 100 rupees on head. బాగుంది, టేస్టీగా. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎస్ వీ హ్యాడ్ అ వెరీ ఫన్ సెషన్. అందరం వచ్చి జోక్లు వేసుకుంటూ రిలాక్స్ అయ్యి పాజిటివ్ స్మైల్స్ తోటి ఉన్నాము. ఈ పాజిటివిటీ ఏంటి అని అంటే మీరు ముందు ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఏదో ఇంకా పోయింది కానీ నవ్వుతున్నారు అని అనుకుంటున్నారు. కాదు, మాకు ఇలాంటి సీజన్స్ చాలా పోయాయి. ఇట్స్ జస్ట్ టు మేక్ ఎవ్రీబడి స్మైల్ అండ్ జస్ట్ make you realize that it's a game. At the end of the day, we lose, we win. But as a person or as a completeness that we have, it is always about supporting the team. When you're with your family, when you're with your friends, may it be high, may it be low, the support that you give is what matters more than the result that you get. So when you support with a smile, because that smile will have more impact than the result To the team. that you get. Yes. The support is the most impactful thing. So keep smiling and keep supporting your team. We are all the Orange Army guys. We all want us to support the team. మనమే కాకపోతే ఇంకెవరు చేస్తారా సపోర్ట్? నవ్వుకుంటా సపోర్ట్ చేద్దాం. ఇలాంటి సీజన్ ఇంకో వచ్చినా కూడా సపోర్ట్ చేద్దాం. హైదరాబాద్ వెళ్ళిపోయి మనం నవ్వుతూ ఉండాలి. నవాబుల్ కా షేర్ ఇది. నవ్వుతూ ఉండాలి, హాయిగా సపోర్ట్ చేయాలి టీమ్ కి. మంచి కూర్చొని, నాకు ఛాయ్ అలవాట్లేదు కానీ అందరు ఇరాయిన్ ఛాయ్ వేయాలి, బాతాకాణిలో మాట్లాడుకోవాలి. ఈ సీజన్ కొట్టలేదురా, ట్రావెల్ సైడ్ కొట్టలేదురా, ఇట్లా అనుకోవాలరా, నెక్స్ట్ సీజన్ చూసుకుందాం రా అని అట్లా చీర్ చేస్తూ ఉండాలి. మనం స్పోర్టివ్ ఉండాలా, స్పోర్టివ్గా ఉండాలి. ఎట్లా ఉండాలంటే నెక్స్ట్ సీజన్ వచ్చి మాదే సీజన్ అని అనాలి. ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా షోలు వచ్చినప్పుడు ఎస్ మాది మేము తిట్టుకుంటాం, ఏదని అనుకుంటాం. బయటికి కొట్టినప్పుడు మాత్రం వీఆర్ ఆల్ స్పోర్టివ్ పీపుల్. సో thank you guys for being with me. Yes, thank you for being very sportive enough. We have 4 matches ahead. Let us support like this. 4 మ్యాచ్లు ఉన్నాయి, అన్నీ పోయాయన్నా కూడా ఈరోజు 7గురం వచ్చాము. ఐ స్ట్రిక్ట్లీ థింక్ ఇట్ వాస్ అ వెరీ అన్స్కెడ్యూల్ థింగ్ కాబట్టి 7గురు వచ్చారు. నెక్స్ట్ 3 matches లో ఇంకెక్కువ మంది కూడా రావచ్చు. సో the support for the Orange Army, the support from the Orange Army is not depleting anytime soon. We are growing inch by inch and we're getting stronger day by day despite losses. That shows you the integrity within us, and this is the integrity that will make us stand strongly for the future. Thank you guys for supporting us. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు అంటే మీ మొహంలో ఇట్లా ఆయన ఒక స్మైల్ వచ్చింది అని అనుకో, ఆ స్మైల్ వచ్చిందని చెప్పి కమెంట్ పెట్టండి. విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ అనదర్ రీజన్, దట్ our followers, our viewers are feeling happy despite all the bad times that are running. We are all going through a bad phase in this IPL supporting our team. But yes, it's not the end of a journey. It's just a small break. We still have 4 matches. We can still prove ourselves. We can still get excited. We have our arch rivals RCB coming up. We have an arch with them. So let's stay positive. Let's stay good for our 4 matches. Let's spoil others parties and enjoy them. వాళ్ళని అస్సాం తీసుకెళ్తే వెళ్ళి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేద్దాం పదండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ బీయింగ్ విత్ మీ. I hope you like this show. If you liked it, please do leave us a comment. Please share it to your friends. Please hit a like and please do support the Orange Army. So finally, just one slogan. 3, 2, 1. Go Orange Army. Orange Army. Go Orange Orange Army. Army.